రైట్, ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి సూపర్ హిట్ దిశగా ముందుకు సాగిపోతోంది. మరోపక్క కేంద్రంలో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా ఎన్డీఏ 293 ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నిటికీ కలిపి 293 చోట్ల అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. మరోపక్క ఇండియా కూటమి అభ్యర్థుల మెజారిటీ కూడా పెరుగుతోంది. ఈ సీట్ల సంఖ్య కూడా ప్రస్తుతం పెరుగుతున్న సిచ్యువేషన్. 223 చోట్ల ఇండియా కూటమికి సంబంధించి అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. అలాగే కూటమిలోని పార్టీల సంఖ్య తీసుకుంటే కనుక, వాళ్ళకు వచ్చిన సీట్ల సంఖ్య తీసుకుంటే కనుక టీడీపీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోక్సభ స్థానాలు ఎక్కువగా ఇవ్వటం జరుగుతోంది. ప్రస్తుతం ఈ 22 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు లోక్సభకి సంబంధించి. రైట్, నగేష్ గారు, మొత్తానికి మనం రిజల్ట్స్ చూస్తున్నాం. ఒక సూపర్ హిట్ కాంబినేషన్ అన్నట్టుగా ప్రస్తుతం ముందుకు సాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ పోటీ చేసిన 144 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 127 చోట్ల విజయం దిశగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మోరోవర్ జనసేన పార్టీకి సంబంధించి ఎక్కడైతే ఒక గేమ్ చేంజర్ లాగా పవన్ కళ్యాణ్ మొత్తాన్ని కలిపి ముందుకు అంటే 21 చోట్ల పోటీ చేస్తే 19 చోట్ల విజయం దిశగా ముందుకెళ్తున్నారు. ఈ సిచ్యువేషన్ మీరు ఏ విధంగా విశ్లేషిస్తున్నారు? ఇది చాలా మటుకు మన విధానాలు ఐడియాలజీ కన్నాను ఇక ఈ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూడాలి. ఓకే, దీంట్లో ఏమిటంటే అసలు ఈ 3 కాంబినేషన్ చేశారు. ఓట్ ట్రాన్స్ఫర్ దాంట్లో బాగా జరిగింది. ఇదే ఇవి వేరేగా పోటీ చేసి ఉంటే ఏమో రిజల్ట్స్ వేరేగా వచ్చాయేమో. వేరేగా అంటే సీట్లు బాగా తగ్గాయి. బట్ ఇప్పుడు ఏమిటంటే దీంట్లో కొంత మటుకు క్రెడిట్ జనసేనకి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా. ఎందుకైతే ఆయన బాగా కృషి చేశాడు. ఇది బీజేపీని తెలుగుదేశం పార్టీని ఇద్దరిని కలిసి పోటీ చేయడానికి ఆయన ఇది ప్రయత్నం చేశారు. దానివల్లే చాలా మటుకు ఇది చేశారు. మీరు నేషనల్ లెవెల్లో కూడా చూస్తే అలయన్స్లు వర్క్ అయ్యాయి. ఇటుపక్క కానీ అటుపక్క కానీ 2 అలయన్స్లు వర్క్ చేసి అలయన్స్లు అనేది ఈ ఎన్నికల్లోని అలయన్స్లు బాగా పనిచేసాయి. స్టేట్లోని, ఆంధ్రాలోని, ప్లస్ నేషనల్ లెవెల్లో. ఓకే, ఇక్కడ అంటే నేను అనేది జాతీయ స్థాయిలో కూటమి అంటే ఎన్డీఏకి సంబంధించి మాట్లాడుకుంటే ఈసారి 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఒక బీజేపీకే దాదాపు 300 పైన లాస్ట్ టైం కంటే ఎక్కువ వస్తాయి అనే ఒక అంచనాలు ఎగ్జిట్ పోల్స్ అలాగే చూపించాయి. సో ఏంటి, ఎక్కడ మనకి తేడా కనిపిస్తోంది? అది తేడా ఏం లేదండి. అది అక్కడ ఏంటంటే సైకలాజికల్ గేమ్ ఆడినట్టుకున్నారు బీజేపీ వాళ్ళు. అంటే విశ్లేషకులు ఇదే చెప్తున్నారు. మేము 400 పార్ అంటే వీళ్ళు ఏమిటంటే మీరు 400 పార్ కాదు, మీరు 300 పారే అంటారు. అంటే 300 పార్ అంటే ఏమిటి, మెజారిటీ మీకు వచ్చేస్తుంది, మీరు గెలిచిపోతారు అనేది. అది సైకలాజికల్ గేమ్ అండి. దాంట్లో ఏంటంటే మరి ఎగ్జిట్ పోల్స్లో కూడా అట్లాగే చూపించారు. బట్ డెఫినెట్లీ 400 పార్ అనేది ఎందుకైతే ఇప్పుడు ఎక్కడ 300 ఎక్కడ 400, 300 కాస్త 400 కావాలంటే అంత ఈసారి మోదీ వేవ్ లేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఏం తెలుస్తున్నదంటే మోదీ వేవ్ లేదనేది తెలుస్తున్నది. అది మోదీ వేవ్ ఉండుంటే కనీసం వీళ్ళకి బీజేపీకి 272 వచ్చేవి, రాలేదు. సో కొంచెం చాలా మటుకు బీజేపీ హైప్ ఇచ్చింది. ఆ హైప్ సక్సెస్ఫుల్ అయింది. కానీ అది గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ లేదు. అది తేడా.